నువ్వు చేసే ప్రతి పనికి ఒక పర్పస్ ఉంటది. మరి నీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? అసలెందుకు పుట్టావు? వెల్కమ్ బ్యాక్ టు డిసిప్లిన్ డైరీస్. చిన్న ఏజ్‌లో, స్కూల్ ఏజ్‌లో, కాలేజెస్‌లో కొంచెం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ అడల్ట్ ఏజ్‌లో కొంచెం మనీ ఎర్న్ చేయాలి. నెక్స్ట్ మిడిల్ ఏజ్ 45, 50 వచ్చేసరికి సొసైటీలో కొంచెం మంచి ఫేమ్ తెచ్చుకోవాలి. మనీ ఎక్కువగా ఎర్న్ చేసి ఫ్యామిలీని గ్రో చేయాలి. లాస్ట్ స్టేజ్ వచ్చి నేను ముసలయ్యాక సమ్‌వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ప్రెజెంట్ టైమ్‌కి ఇది నేను అనుకుంటున్న నా మీనింగ్ ఆఫ్ లైఫ్. అది ఫ్యూచర్‌లో చేంజ్ అవుతుందా ఏంది ఐ యామ్ నాట్ ష్యూర్. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క పర్పస్ డిఫరెంట్‌గా ఉంటది. ఇది నా పర్పస్. నీ పర్పస్ వచ్చేసి ఇంకో డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం బ్రతకాలంటే మనం డిఫరెంట్‌గా మన పర్పస్ తెలియాలనంటే నో నీడ్. నీకు వీలైనంత వరకు నువ్వు హ్యాపీగా గడిపితే దట్స్ గుడ్. దేవుడు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్పసెస్ క్రియేట్ చేస్తాడు. అది తెలుసుకోవాలని వెంట పడకండి. పర్పస్ కోసం చూస్తే టైం వేస్ట్ చేయకుండా జస్ట్ లివ్ ఇట్, రాక్ ఇట్.